దేవుడికి ఆస్తులు ఎన్నో, అవస్థలు అన్ని. రాజుల సొమ్ము రాళ్లపాలు అని ఎవరో స్పష్టంగానే అన్నారు. కానీ దేవుడి సొమ్ము ఎవరి పాలవుతుంది అనేది సాక్షాత్తు దేవుడికే తెలియదు. తిరుపతిలో ఓ అర్చకుడు చేసింది తప్పే కావచ్చు. ఆ తప్పును ఎవరూ సమర్థించరు. అయితే రాష్ట్ర బడ్జెట్ స్థాయిలో విలువ కలిగిన తిరుమల శ్రీవారి నగలకు తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర సర్కారు ఎంతవరకు రక్షణ కల్పిస్తున్నాయి? ఇవాళ అర్చకులను నిందిస్తున్న వారు ఇంతకాలంగా అక్కడ పేరుకుపోయిన అవినీతి పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారు? డాలర్లు, నగలు మాయమయ్యాయి అన్న ఆరోపణలకు ఎవరు జవాబుదారీ? రాష్ట్రంలో మిగతా ఆలయాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేదెవరు? వెల్కమ్ టు జీ స్పెషల్. 4 రోజుల క్రితం తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు స్వామివారి నగలను ఓ ప్రైవేటు వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు అన్న వార్త సంచలనం సృష్టించింది. దేవుడి నగలను సొంత నగలు అన్నట్లుగా కుదోబెట్టడం విస్మయాన్ని కలిగించింది. కోట్ల రూపాయల విలువైన నగల విషయంలో టీటీడీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే దాన్ని నియంత్రించాల్సిన సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. అక్షరాల 50,000 రూపాయల కోసం తిరుపతి కోదండరామస్వామి ఆలయ పూజారి చిన వెంకట రమణ దీక్షితులు ఖరీదైన రాములవారి నగల్ని దాదాపు కిలోన్నర విలువ కలిగేవి కుదవ పెట్టేశాడు. కుటుంబ అవసరం కోసం వడ్డీ వ్యాపారి నుంచి అప్పు చేశాడు. అప్పు తీర్చేసి నగల్ని యథాతథ స్థితిలో తిరిగి చేర్చాలనుకున్నాడు. కానీ ఈలోగానే ఉపద్రవం వచ్చి పడింది. తిరుమల శ్రీవారితో పాటు టీటీడీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో ఉన్న బంగారు, వెండి, ఇతర ఆభరణాల వివరాలన్నీ లెక్కగట్టి చెప్పాలంటూ కోర్టు ఆదేశించడంతో తనిఖీ ప్రారంభించిన అధికారులకు బండారం బయటపడింది. ఇక హడావిడి అంతా ఇంతా కాదు. రమణ దీక్షితులు దంపతుల్ని అరెస్ట్ చేయడం, వడ్డీ వ్యాపారిని అరెస్ట్ చేయడం, తాకట్టు పెట్టిన నగలను స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. నిందితులు నేరాన్ని ఒప్పుకోవడమూ జరిగిపోయింది. మెరాజీ చట్టం కింద 11 రోజులు మెరాజీ తీసేసినాడు. స్టేటస్ కో మెయింటైన్ అయింది. తర్వాత 96 వరకు జీతాలు లేవు. 96 మార్చిలో మెరాజీ పోయింది. అప్పటి నుంచి ఆగస్టు వరకు జీతాలు లేవు. నాకు పెద్ద కుటుంబం మాది. మా అమ్మాయిల పిల్లలు, మా అమ్మగారు చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులు, నా ఆరోగ్యం సరలేక అప్పుడప్పుడు చేసిన చిన్న అప్పుల వల్ల పెద్దవినాను. దానివల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పని చేయాల్సి వస్తుంది. ఎంతవరకు దేవస్థానం అధికారులు తనిఖీ చేసినప్పుడు ఎటువంటి పొరపాటు కూడా రాలేదు. ఇప్పుడు కూడా రాదనే ఉద్దేశంతో ఉన్నాను. నాకు డబ్బు సహాయం చేస్తాను. వాళ్ళు చేతికి ఇంకా అందివ్వలేదు కాబట్టి వాళ్ళు చేతికంగానే దేవస్థానం వారికి వాళ్ళ వస్తువులను అప్పగించడం. దీంట్లో నేనేం ఎత్తుకుంది ఏమీ చేయలేదు. నిందితులపైనైతే కేసు నమోదు చేశారు. కానీ ఇంతటితో వివాదం ముగిసినట్లేనా? తిరుమల శ్రీవారి నగల భద్రత సమస్య తీరినట్లేనా? వాస్తవం ఏమిటి? రమణ దీక్షితులు ఓ చిన్న చేప మాత్రమే. తిరుమలలో పెద్ద పెద్ద తిమింగళాలే ఉన్నాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సైతం అంతుపట్టని పెద్దలు వాళ్లు. ఒంటి నిండా ఊర్ధ్వ పుండ్రాలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి నిత్యం స్వామి పక్కనే ఉంటూ భజనలు చేస్తూ పూజలు నిర్వహిస్తూనే భక్తులతో పాటు శ్రీవారికే శటగోపం పెట్టే ప్రబుద్ధులు ఉన్నారు. ఆలయంలో అవినీతి గురించి చాలా కాలంగా చాలా సందర్భాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. కానీ దీన్ని అరికట్టే బాధ్యత వహించేదెవరు? దేవుని గోడు పట్టించుకునేదెవరు? ముఖ్యంగా ఈ రోజు టీటీడీ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేయాలి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ,
హైకోర్టు సిట్టింగ్ జడ్జి డీజీపీ స్థాయి అధికారిని ఒక త్రిసభ్య కమిటీకి వేసి నిజానిజాలు నిగ్గు తెలిసి ఏ స్థాయి అధికారం సరే కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. టీటీడీ అధికారుల పూర్తి వైఫల్యం వల్లే ఇలాంటి కార్యక్రమాలు టీటీడీలో పునరావృతమవుతున్నాయని 2006లో కూడా దాదాపు 500 గ్రాముల బంగారు డాలర్లు $300 కూడా భారతీయ జనతా పార్టీ బయటపెట్టిన తర్వాతే టీటీడీ అధికారులు వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అదే పునరావృతమైంది. కాబట్టి టీటీడీ అధికారుల వైఫల్యం వల్లే ఇలాంటి చర్యలు టీటీడీలో జరుగుతున్నాయి. వెంటనే డిప్యుటేషన్ పై వస్తున్న అధికారులు వెనక్కి పంపించాలి. సమర్థమైన టీటీడీ అధికారులు కాబట్టి వాళ్ళని ఆ స్థానంలో నియమించి టీటీడీ నగరికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో శ్రీవారి నగలు ఉండే విధంగా టీటీడీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే భారతీయ జనతా పార్టీ శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతుందని. ఈ రోజు ఆ నగల్ని దొంగలించి పూజారులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంతో సిగ్గుపడాల్సిన విషయం. పాలక మండలి యొక్క నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. పాలక మండలి ఖచ్చితమైనటువంటి చర్యలు దీనిపైన తీసుకొని దీనిపైన నిగ్గు తేల్చాలి. 4 ఏళ్ల క్రితం శ్రీవారి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసే బంగారు డాలర్లు మాయమైపోయాయన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. దాదాపు 300కు పైగా డాలర్లు మాయమైన కుంభకోణంలో దానికి ఇన్ఛార్జ్ గా ఉన్న డాలర్ శేషాద్రిని సస్పెండ్ చేశారు. మరో 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతో ఆయనపై టీటీడీ విచారణ జరిపిస్తుందని, అంతా చక్కదిద్దుకుంటుందని అంతా భావించారు. కానీ శేషాద్రి సస్పెన్షన్ అంతా ఓ డ్రామా అని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. నెలలు కూడా గడవక ముందే శేషాద్రిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. మళ్లీ అదే పోస్టులో నియమించడం వెనుక మతలబు ఏమిటి? ఎప్పుడైనా ఏదైనా కుంభకోణాలు బయటపడడం మాత్రమే అధికారులు కొంత హడావిడి చేస్తారు. శాశ్వతంగా వేల కోట్ల విలువైనటువంటి శ్రీవారి ఆభరణాల రక్షణ కల్పించే విధంగా టీటీడీ యంత్రాంగం ఏ రోజు కూడా కృషి చేయలేదు. ఇప్పుడు సామాన్య భక్తులు అందరూ కూడా అనేక రకాలైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ఆకాశరాజు, అటు తర్వాత శ్రీకృష్ణదేవాలు, అటు తర్వాత సామంతరాజులు, ఇటీవల కోటీశ్వరులు, సామాన్య భక్తులు ఇచ్చేటువంటి అతి విలువైన అమూల్యమైన పవిత్రమైన ఆభరణాల స్థానంలో నకిలీవి ఉన్నాయేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే అక్కడ పని చేసేటువంటి అధికారులందరూ కూడా నార్కో అనాలిసిస్ టెస్టులు నిర్వహిస్తే తప్ప మాయమైన 300 బంగారు డాలర్లు ఏమయ్యాయని తెలియదు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కుదువా విషయంలో కూడా కేవలం అర్చక స్వామిని మాత్రమే అనుమానించే స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. దీని వెనుక అనేక మంది అధికారుల ప్రమేయం ఉందని కూడా మేము అనుమానిస్తున్నాము. గమ్మత్తేంటంటే శేషాద్రి ఉద్యోగిగా రిటైర్ అయి చాలా కాలం అయిపోయింది. టీటీడీ యాజమాన్యం ప్రత్యేక తీర్మానంతో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఆయన్ను అందలం ఎక్కించింది. శ్రీవారి భాండాగారానికి సంబంధించిన 2 తాళాలు డాలర్ శేషాద్రి దగ్గరే ఉండడం అన్నిటికంటే మరో విచిత్రం. మామూలుగా ఏ చిన్న బ్యాంకులోనైనా స్ట్రాంగ్ రూమ్ తాళాల్లో ఒకటి క్యాషియర్ దగ్గర, మరొకటి మేనేజర్ దగ్గర ఉంటాయి. కానీ తిరుమలలో డాలర్ శేషాద్రే శ్రీవారికి సర్వరక్షకుడు. ఆయన చెప్పిందే వేదం. ఉన్న బంగారాన్ని కరిగించి భక్తులకు విక్రయించడానికి పూనుకోవడంలోనూ ఆయన పాత్ర ప్రశ్నార్థకమైంది. డాలర్ స్కామ్ కు ఇదే మూలం. అన్ని నిబంధనలకు అతీతంగా వెలకట్టలేని విలువైన నగల రక్షణ భారం ఒకరి చేతిలో ఎలా పెట్టారన్నది $1 మిలియన్ ప్రశ్న. అన్నిటికీ మించి ఒక పదవీ విరమణ చేసిన ఉద్యోగిని ఇంతకాలం కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరో సమర్థుడైన అధికారి టీటీడీలో లేనేలేరా? ఒకవేళ తీసుకున్న శ్రీవారి ఖజానా బాధ్యతను రిటైర్ అయిన ఉద్యోగి చేతుల్లో ఏ ప్రతిపాదికను పెట్టారు? ఈ వ్యవహారాన్ని తేల్చకుండా అర్భకుడైన అర్చకుడి చిన్న తప్పును భూతద్దంలో చూపించి మిగతావన్నీ కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించడం క్షంతవ్యం కాదు. ఇంతకీ శ్రీవారికి అసలు ఎన్ని ఆభరణాలున్నాయి? వాటి విలువ ఎంత? హైకోర్టు నగల జాబితాను అడగొచ్చు, కానీ శ్రీవారి నగలకు విలువ కట్టే షరాబ్ ఎవరైనా ఉన్నారా? అది సాధ్యమేనా? డాలర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత బెజవాడ గోవిందరెడ్డి అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అసలు శ్రీవారికి ఉన్న ఆస్తులు, ఆయనకు బంగారం, వెండి, ఇతర రూపాల్లో ఉన్న ఆభరణ వస్తువుల విలువెంత అన్నది ఆయన ప్రశ్న. ఆభరణాల విలువ తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిందే కానీ అది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న. కోనేటి రాయుడును చూసేందుకు 2 కళ్లు చాలవు. ఆ విగ్రహ సౌందర్యం అద్భుతం. అలాంటి స్వామివారు సర్వాలంకార భూషితుడైతే ఇక చెప్పేదేముంది? నూనె దీపాల వెలుతురులోనే స్వామివారి వైభవాన్ని రోజూ మనం దర్శించుకుంటున్నామంటే ఆ అలంకారాల గురించి ఏమని చెప్పేది? ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు 11 టన్నుల ఆభరణాలు శ్రీవారి సొంతం. ఒక్కో సేవకు ఒక్కో రకమైన ఆభరణం.